ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ వరల్డ్ టారో ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏం లేదు. సో మామూలుగా ఫీలింగ్స్ మీ పార్ట్నర్ గురించి మీ గురించి చూస్తూ ఉంటారు కదా. ఈరోజు ఏంటంటే అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, సో యూనివర్స్ మీకు ఏం గైడ్ చేయాలనుకుంటుంది మీ లైఫ్లో అని చెప్పి చూసేద్దామా. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగైనా డీటెయిల్ రీడింగ్ కావాలనుకుంటే డెఫినెట్గా నాకు కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. ఓకే, సో నేను ఈరోజు తక్కువ కార్డ్సే తీసాను అనమాట. సో టైం లేదు, సో అడ్జస్ట్ అవ్వండి. బట్ నాకు వచ్చిన మెసేజ్ నేను చెప్తాను, అన్కనెక్ట్ అయిన వాళ్ళు క్లెయిమ్ చేసుకోండి, ఓకేనా. సో ఫస్ట్ థింగ్, యూనివర్స్ మీకు ఏం గైడ్ చేయాలనుకుంటుందంటే యాక్చువల్గా ఏదన్నా కావచ్చు. నాకు ఎక్కువ కనపడుతుంది ఏంటంటే జగ్లింగ్. సో మేబీ కెరియర్ కావచ్చు, లవ్ కావచ్చు, ఎలా రెజొనేట్ అయితే అలా తీసుకోండి. మెయిన్ ఎక్కువ మీరు చాలా కన్ఫ్యూజన్ ఆర్ జగ్లింగ్, ఇది చేద్దామా అది చేద్దామా అని కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది. సో దాన్ని పక్కన పెట్టండి అని చెప్తున్నారు యూనివర్స్. సో మీరు స్టక్ సిచ్యువేషన్లో ఉండే కొద్దీ, మీరు ఈ స్టక్ సిచ్యువేషన్లో ఉండే కొద్దీ, ఇలా జగల్ అయ్యే కొద్దీ మీకు ఈ స్ట్రెస్ తప్ప, ఈ ఏడుపులు తప్ప ఇంకేమీ ఉండదు. సో దీని నుంచి బయటికి రండి, ఈ స్టక్నెస్ నుంచి బయటికి రండి, క్లారిటీ తెచ్చుకోండి అని చెప్పి యూనివర్స్ చెప్తుంది. అండ్ కొంతమంది అయితే అసలు కెరియర్ వైజ్గా చాలామంది జాబ్ కావచ్చు లేదా వాళ్ళ బిజినెస్ కావచ్చు చాలా ఎఫర్ట్స్ పెట్టారు, చాలా ఇన్వెస్ట్ చేస్తారు మనీ అనేది. బట్ అది పెట్టినా కూడా సంథింగ్ ఎఫర్ట్స్ పెట్టినా కూడా మీకు రాలేదు. ఎందుకంటే మేబీ దేర్ ఈజ్ సమ్ సడన్ చేంజ్ అనేది జరిగిందనమాట. ఏదో లాస్ అనేది జరగడం కానీ ఏదైనా లాస్ అవ్వడం కానీ జరిగింది. సో అదైతే టెన్షన్ పడద్దండి. సో పాస్ట్ గురించి పట్టించుకోవద్దండి. మీరు ఎఫర్ట్స్ అయితే పెట్టారు, దానికి మీకు పాజిటివిటీ అయితే వస్తుంది. డెఫినెట్గా సమ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే, డెత్ కార్డ్ కూడా ఉంది, సమ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే చూస్తారు. సో చాలా పాజిటివ్ అనేది ఫ్యూచర్లో మీరు చూస్తారనమాట. కానీ మీరు ఆ పాస్ట్ని తలుచుకొని అలా స్టక్ అయిపోయి ఇప్పుడు నేను మళ్ళీ వర్క్ చేయాలా వద్దని ఇలా స్టక్లో జగ్లింగ్లో మాత్రం ఉండద్దండి. మోస్ట్లీ నాకు కెరియర్ ఎనర్జీసే కనపడుతున్నాయి. కెరియర్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు అక్కడ ఏం చేయాలి అని చెప్పి. అండ్ సెకండ్ వచ్చేసి ఏదైనా థాట్స్ విషయం, ఏదైనా ఐడియాలు వచ్చినప్పుడు ఓవర్గా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోవడం కానీ అలాంటివి అయితే చేయొద్దండి. ఫాస్ట్గా ఇప్పుడు ఒక నీ పర్సన్ కాంటాక్ట్ అవ్వలేదు ఫర్ ఎగ్జాంపుల్, సో మీరే కాంటాక్ట్ అయిపోవడం, మీరే మెసేజ్ చేసేయడం, సో అలాంటివి చేయొద్దండి. సో పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. మీరు వెయిట్ చేస్తే డివైన్ అన్నప్పుడు జరుగుతుంది. అండ్ ఫ్యూచర్లో వెరీ నియర్ ఫ్యూచర్ మీకు పాజిటివిటీ అయితే జరుగుతుంది. అండ్ ఒక సైకిల్ కూడా కంప్లీట్ అయ్యే సిచ్యువేషన్ నాకు కనపడుతుంది అనమాట. సో డెఫినెట్గా ఒక సైకిల్ అయితే కంప్లీట్ అయ్యి మీకు ఒక పాజిటివిటీ వస్తుంది. మీరు మాత్రం స్టక్ సిచ్యువేషన్లో కాకుండా, జగల్ సిచ్యువేషన్లో కాకుండా పాజిటివ్గా ఉండండి. అండ్ బీ పాజిటివ్ అండ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్. అండ్ థ్యాంక్ యూ, బాయ్.